Hello students, Andhra Pradesh Public Service Commission has recently conducted Group 2 examination. దీంట్లో పేపర్ 2లో ఇండియా మరియు ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కాన్సెప్ట్ వారీగా మనం డిస్కస్ చేద్దాం. కీ ఎలాగో పెట్టారు కాబట్టి కీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు డిస్కస్, దాని కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే మోర్ ఇండియన్ ఎకానమీ డామినేటెడ్ ఇన్ దిస్ పేపర్ అండ్ ఏపీ ఎకానమీ నుంచి మనకు 22 క్వశ్చన్స్ నేరుగా మనకి ఏపీ ఎకానమీ నుంచి ఉన్నాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రమ్ ది ద ఇండియన్ ఎకానమీ, ఆ వచ్చిన క్వశ్చన్స్ కూడా భారీ కాన్సెప్ట్స్తో ఉన్నాయి. అంటే సివిల్ సర్వీసెస్ రేంజ్లో మన క్వశ్చన్స్ అడిగారు కాబట్టి పుస్తకాలలో బేసిక్స్ ఐడియాలజీ అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్తో మీరు చదివినప్పుడే వీటికి ఆన్సర్ చేయగలరు. ఇన్ఫర్మేషన్ బేస్గా క్వశ్చన్స్ లేవు, డేటాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. లాట్ ఆఫ్ ప్రయారిటీ దే హ్యావ్ గివన్ ఫర్ ది కాన్సెప్ట్ అండ్ న్యూస్ పేపర్ రీడింగ్స్కు బాగా ప్రాధాన్యతనిచ్చారు. రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ బేస్గా ఎకనామిక్ రిపోర్ట్స్ బేస్గా క్వశ్చన్స్ భారీగా ఇచ్చారు. సో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇండియన్ ఎకానమీవి, బేసిక్ ఉన్నవి ఎలాగో డైరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేస్తారు. సో లెట్స్ బిగిన్ విత్ ది ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకు ఇండియన్ ఎకానమీలో ద ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎకనామిక్ సర్వే 2023ని బేస్ చేశాడు. ఓకే, 2023-24 అంటే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ది ట్రేడ్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే ఎఫ్డిఐల పరంగా ఏది సరైన వాక్యమో అన్నాడు. డిక్రీజ్ డ్యూ టు లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్, ఏమీ లేదండి, ప్రైవేట్ సెక్టార్ ఉంది. ఇట్ హాజ్ ఇంక్రీజ్ కంపేర్ టు ది ది ప్రీ పాండమిక్ లెవెల్స్. అంటే ఇప్పుడు ప్రీ పాండమిక్ లెవెల్తో పోలిస్తే మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది అని చెప్పాడు. ఓకే, అంటే పెరిగింది అన్నాడు, ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ డిక్రీజింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ ది టెలికామ్ సెక్టార్ రెగ్యులేటరీ వాజ్ ఎంటైర్లీ రీఫార్మ్డ్ అన్నాడు. ఇట్ హ్యాస్ డిక్రీజ్ డ్యూ టు వీక్ గ్లోబల్ డిమాండ్ సిచ్యువేషన్ అని B&D కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఐడెంటిఫై చేశాడు. B&D కరెక్ట్ ఆప్షన్గా ఐడెంటిఫై చేశాడు దీంట్లో ఎఫ్డిఐలో. సో ఎకనామిక్ సర్వేలో నేను స్టడీ చేస్తే కొన్ని దగ్గర అంటే చూద్దాం, అది ఫైనల్ కీలో వాళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి. సో లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్ క్లియర్. సో ఇదొకటి మీరు డైరెక్ట్ ఎకనామిక్ సర్వే బేస్గా క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఇక్కడైతే డైరెక్ట్గా ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ లోన్స్ టు స్టేట్ గవర్నమెంట్, అంటే ఏ ఆర్టికల్ ప్రకారము సెంట్రల్ స్టేట్కు లోన్ గ్యారంటీ ఇస్తుంది, కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది అంటే ఆర్టికల్ 293 ప్రకారము అనేది ఇది బేసికల్లీ మనకు తెలిసినటువంటి అంశమే. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏముంటాయని అడిగాడు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎ కరెంట్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అకౌంట్. సో దట్ మనకి థర్డ్ క్వశ్చన్ రైట్ అవుతుంది. బిఓపి ఈజ్ ఎ కన్సిడర్ బోత్ ఆస్పెక్ట్ అనమాట, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఈ రెండు ఉంటాయి దీంట్లో. మనకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే బిఓపి అకౌంట్ ఉంటుందో దాంట్లో కరెంట్ ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది. సో బోత్ ఆస్పెక్ట్స్ హ్యావ్ గివన్ ఇన్ దిస్ రిగార్డ్. సో దట్ అది కూడా రైట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు బిఓపి అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సిస్టమాటిక్ రికార్డ్ విచ్ ఈజ్ మెయింటైన్ బై ఆర్బీఐ, దాంట్లో కరెంట్ ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది. క్లియర్, రైట్. చూడండి, ఈ కాంటెక్స్ట్లో మనము లెట్ స్టార్ట్ విత్ ది ఫోర్త్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఫోర్త్ ఏరియాలో ఏమంటాడంటే ఇండియన్ ఎకానమీ డెమాన్స్ట్రేటెడ్ రెసిలెంట్ డిస్పైట్ గ్లోబల్ జియో పొలిటికల్ ఛాలెంజెస్. అంటే ఈ ప్రపంచ పరిణామాలను తట్టుకునే విధంగా మన ఇండియన్ ఎకానమీ ఉంది అంటాడు. ఇండియా ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ ఎన్షోర్డ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటాడు. అంటే డ్యూ టు ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ ఇండియన్ ఎకానమీ స్టేబుల్ అయింది, రెసిలెంట్ అయింది అంటాడు. సో దట్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, కాబట్టి ఈ ఆప్షన్ అవుతుంది. కొన్ని అసర్షన్ రీజనింగ్లో మన స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజన్ అయ్యారు, బట్ అసర్షన్ రీజనింగ్లో చేయవలసింది ఏమీ లేదండి. దీనికి ఇది సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకుంటే చాలు. మీరు ఏ స్టేట్మెంట్ అయినా రావచ్చు, బట్ కొన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే యూ విల్ బి గెట్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ రిగార్డ్. అది చూసుకోండి క్లియర్గా. రైట్, నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటాడు. ఇది డైరెక్ట్ ఎస్డిజి గోల్స్. ఇప్పుడు దీనికి చూడండి, ఎస్డిజి గోల్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్. సో ఈ ఎస్డిజి గోల్స్ మనము ఐడెంటిఫై చేస్తే
సో ఈ ఎస్డిజి గోల్స్ మనకు ఆల్రెడీ ఒక నివేదిక ఉంది కదా, మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నివేదిక ఒకటి ఉంది చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకు, ఈ రిపోర్ట్ ఆధారంగా డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అంటే 2023-24 ఏదైతే మనకు నివేదిక ఉందో చూడండి, ఇండియా స్కోర్ ఈ ఎస్డిజి నీతి ఆయోగ్ రిపోర్ట్లో మనకు ఇండియా స్కోర్ 71 ఎస్డిజి, ఇది ఇండియా స్కోర్ 71లో ఉంది. తర్వాత దీంట్లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో డైరెక్ట్గా మనకు వీ హ్యావ్ ది ఒకటి ఇండియా స్కోర్ ఒకటి, తర్వాత ఈ స్టేట్స్ గురించి కూడా అడిగాడు. ఈ స్టేట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో అనేది మనం చూస్తే, అంటే వాట్ ఆర్ ది టాప్ స్టేట్స్ అంటే చూడండి ఉత్తరాఖండ్, కేరళ, రైట్గా చూడండి ఉత్తరాఖండ్, కేరళ ఈ స్టేట్స్ ఉన్నాయి. సో ఈ బేస్గా ఉత్తరాఖండ్, కేరళ, తర్వాత లీస్ట్ కేసులో బీహార్, జార్ఖండ్, నాగాల్యాండ్, మేఘాలయ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఫ్రంట్ రన్నర్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో బేసికల్లీ ఆ గ్రౌండ్స్లో ఏం చేశాడంటే డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. దీంట్లో డైరెక్ట్ బేస్గా మనకు ఈ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటారు. ఇండియా స్కోర్ మోర్ దాన్ 71, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి 71 ఇన్ దిస్. ఉత్తరాఖండ్ షేర్ ది టాప్ టాప్ స్పాట్ విత్ కేరళ, బోత్ స్కోర్డ్ ఓవరాల్ ఎస్డిజి ఇండెక్స్ అని అన్నాడు. సో ఇన్ ది లేటెస్ట్ ఎస్డిజి ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ రన్నర్, ఏపీ ఫ్రంట్ రన్నర్లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ స్కోర్ 75 అబోవ్ అన్నాడు. సో దట్ ఏ అండ్ బి రైట్ ఆప్షన్, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ మనం లీస్ట్లో చూసాం కదా. సో అది ఆ పాయింట్ కరెక్ట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది రిపోర్ట్ బేస్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మీరు రిపోర్ట్ చదివితే డైరెక్ట్ క్వశ్చన్ ఎస్డిజి ఇండెక్స్లో మీరు ఆప్టైన్ చేయవచ్చు. ఓకే రైట్. తర్వాత చూడండి ఇక్కడ, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్, ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఆర్బీఐ అనౌన్స్డ్ ఏ టెంపరరీ ఐసీఆర్ఆర్ ఆఫ్ 10% ఆన్ 10th August 2023. అంటే ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ద పాలసీ 2000 రూపీస్ లీగల్ టెండర్ మనీ ఏదైతే ఉందో 2000 రూపీస్ సర్క్యులేషన్లో, దాన్ని సర్క్యులేషన్ నుంచి విత్డ్రా చేసేది. ఇట్ ఈస్ నాట్ ఏ డిమానిటైజేషన్, ఇట్ హ్యాస్ ఎ స్టేటస్ ఆఫ్ లీగల్ టెండర్ మనీ. దాని తర్వాత బ్యాంక్స్ దగ్గర లాట్ ఆఫ్ క్యాష్ హ్యావ్ ఇంక్రీజ్డ్. సో రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ దట్ the tentative basis and ad hoc basis incremental capital, incremental cash reserve ratio మనం ఇది క్లాసెస్లో రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే చూడండి, షెడ్యూల్ బ్యాంక్ హ్యాస్ టు డిపాజిట్ 10% ఆర్ మోర్ దెన్ 10% ఆఫ్ ది అమౌంట్ విత్ ఆర్బీఐ అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీనివల్ల $1 trillion, ఆల్మోస్ట్ $1 trillion, ఆల్మోస్ట్ 1 lakh crore బ్యాంక్లో నుంచి లిక్విడిటీ మాపప్ చేసింది. దీని మీద చాలా అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఐ విల్ షో యూ, దీని మీద చాలా అనౌన్స్మెంట్స్ కూడా మనం చూసినాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద మూమెంట్ అని డైరెక్ట్గా ఆర్బీఐ చూడండి చాలా వాటిలో ఆంధ్రప్రదేశ్ ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు చాలా ఆస్పెక్ట్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ మనకు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉంది. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని డైరెక్ట్గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అవుతుంది ఇది. ఓకే, 1 trillion అని ఆర్బీఐ యొక్క బేసిక్ మనకు స్టేట్మెంట్ ఉంది, రీసెంట్లీ అనౌన్స్డ్ స్టేట్మెంట్ అది. సో దట్ ద పాయింట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ చూడండి, బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. అంటే ఇంపౌండెడ్ 1.1 lakh crores ఫ్రమ్ ది బ్యాంకింగ్ సిస్టమ్, అంటే ఇంపౌండెడ్ అంటే అంత అబ్జార్బ్ చేసేసుకుందన్నమాట ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒరిజినల్గా సిఆర్ఆర్ అనేది జస్ట్ 4% అది ఏదైతే ఉందో అదే ఫైనల్. బట్ కొన్ని కాంటింజెన్సీ సిచ్యువేషన్లో ఈ 100% జనరల్గా డిమానిటైజేషన్లో డిక్లేర్ చేశారు. ఇక్కడ డ్యూ టు 2000 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ విత్డ్రాల్ నుంచి 10% క్యాష్ను డిపాజిట్ చేయాలని చెప్పారు. విత్ దాట్ స్టేట్మెంట్ ఒక 1 trillion rupees ఫ్రమ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ మాపప్ అన్నమాట. సో ఇది డైరెక్ట్ అండి. సో ఇండియా ర్యాంక్ ఇన్ దిస్ ఎంత అంటే ఈ వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 38, ఇది కూడా డైరెక్టే. ఓకే, ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్. ద యూనియన్ బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్, అంటే పోర్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ విశాఖపట్నం, చెన్నై అండ్ బెంగళూరు ఎక్కడ అంటే ఈ ఓర్వకల్లు, తర్వాత వచ్చేసి కొప్పర్తి ఓర్వకల్ దగ్గర దే హ్యావ్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ ఒక నాడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ కదా, ఐడెంటిఫై చేశారు కదా. ఈ స్మార్ట్ సిటీస్ కింద కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళు.
మన అశ్విని వైష్ణవ్ ఆఫ్టర్ క్యాబినెట్ రెజల్యూషన్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చారు. సో దట్ ఇక్కడ కొప్పర్తి ఓర్వకల్లు ఈజ్ రైట్ ఆన్సర్ రిగార్డింగ్ దిస్. ఇది ఓకే, బేసిక్ నాలెడ్జ్తో చేస్తారు. కొన్ని ట్విస్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు చాలా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ ఇవ్వాలి. లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ దిస్. ఒక కాన్సెప్ట్ థరోగా అవుతేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ మీరు బాగా వినాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? అంటే ప్రపంచీకరణ యొక్క ప్రభావము కానిది ఏది అంటాడు. సో ఇట్ ఎక్స్పాండెడ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. లేదండి, అబ్సల్యూట్లీ రైట్. అంటే ఆఫ్టర్ గ్లోబలైజేషన్ వెన్ ఇండియా ఈజ్ ఇంటెగ్రేటెడ్ టు అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, ఎప్పుడైతే ఇండియా 1995లో WTOలో మెంబర్ అయిందో, ఎప్పుడైతే ఇండియా ఓపెన్ ఎకానమీ వైపు స్టెప్స్ వేసిందో, ఇమీడియట్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ ఎక్స్పాండ్ అయింది. సో ఇట్ హ్యాస్ లెడ్ టు గ్రేటర్ ఫ్లో ఆఫ్ FDIs ఇన్ ఇండియా. సో FDIs బాగా అట్రాక్ట్ చేస్తున్నాం కదా మనం, FDIs కూడా బాగా అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. ఎవరైనా పెడతారండి, కొంచెం మైండ్ పెడితే మీరు ట్రిక్కీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే అప్లికేషన్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ చూసి మీరు భయపడరాదు. కంటిన్యూస్గా మీరు మన క్లాసెస్ ఫాలో అయితే ఈ క్వశ్చన్ ఈజీగా పెడతారు. మనం డిస్కస్ కూడా చేసినాం. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ కాదు, మనకు ఇంపోర్ట్ డ్రివన్ ఎకానమీ అయింది. మన గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇంపోర్ట్ లెడ్ గ్రోత్ అని మనం చదివినాం. ఇంపోర్ట్ లెడ్ గ్రోత్ అంటే దిగుమతులు పెరిగిన ఎగుమతుల కన్నా, అది విచ్ ఈజ్ నాట్ ఎ ట్రూ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్. అంటే ఆఫ్ కోర్స్ ఇదే అవుతుంది. ఇంక్రీజ్ ఇండియా యాక్సెస్ టు ఫారెన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఈజీ క్వశ్చన్ అండి. కొంచెం మీరు తెలివిగా ఎగ్జామ్లో బిహేవ్ చేస్తే మీరు డెఫినెట్గా ఇక్కడ ఆన్సర్ మీరు పుటప్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇది ఒక బేసిక్ ఆన్సర్ అనుకోండి. తర్వాత చూడండి, ఏపీ ఎకానమీలో నుంచి నేను 22 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశాను. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది ఏపీ ఎకానమీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏపీ ఎకానమీ నుంచి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కదా, సెకండ్ క్వశ్చన్ అవుతుంది ఏపీ ఎకానమీ నుంచి. మనకు ఓర్వకల్లు అని ఒకటి పెట్టాము కదా, ఇది సెకండ్ క్వశ్చన్ అవుతుంది చూడండి. సో ఆల్మోస్ట్ మనకు 22+ వచ్చినట్లనే. రైట్. ఆంధ్రప్రదేశ్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండర్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఇంక్రీజింగ్ ఓవర్ ది ఇయర్. రైట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ క్రాప్ లాసెస్ అక్కర్స్ ఫార్మర్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ రీసెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ ఫ్లడ్స్, డ్రౌట్ అండ్ సైక్లోన్. ఏదైతే మనకు విశాఖపట్నము, మనకు ఏదైతే విజయవాడ అటు ఫ్లడ్స్ వచ్చినాయో దాని ఎఫెక్ట్ కూడా పడింది కదా. అందుకే బోత్ ఆప్షన్స్ ఆర్ ట్రూ, బట్ both options are true, no doubt, but R is the correct explanation to A అంటున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ కవరేజ్ టు ది ఫార్మర్ అండర్ దిస్ బీమా హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ క్రాప్ లాస్ అక్కర్డ్ ఫార్మర్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ ఇన్ రీసెంట్ ఇంక్లూడింగ్ ఫ్లడ్, డ్రౌట్ అండ్ సైక్లోన్స్. సిగ్నిఫికెంట్ క్రాప్ లాస్ అవుతుంది, సో దట్ యోజనలో ఇంక్రీజ్ అయ్యారు. సో ఇది కాంటెక్స్ట్ చూడండి. అందుకే బోత్ ఆప్షన్స్ ఆర్ రైట్ అంటున్నాం, బోత్ ఆప్షన్స్ ఆర్ ట్రూ అంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఇంక్రీజింగ్ అయింది ఓవర్ ది ఇయర్స్. ఎందుకు అంటే ఈ క్రాప్ లాసెస్ జరుగుతున్నాయి కదా, ఫ్లడ్స్ నుంచి, డ్రౌట్ నుంచి, సైక్లోన్ నుంచి. కాబట్టి ఫస్ట్ దానికి సెకండ్ వన్ అనేది ఊతం ఇస్తుంటే కొంత సపోర్ట్ చేస్తుంది చూడండి. అందుకే దానికి కవరేజ్ సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది. కరువులు, తుఫాన్లు, వాతావరణ కారణంగా రైతులు గణనీయమైన పంట నష్టాలు సంభవించాయి. అందుకే వాళ్ళు ఇది అయ్యారు అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ మీకు రైట్ అవ్వచ్చు ఇన్ దిస్ రిగార్డ్ అనమాట. ఓకే, రైట్. తర్వాత చూడండి మీరు నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది స్ట్రేట్ అవే అండి. మన ఫారెన్ ట్రేడ్ పాలసీలో ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ, డాలర్ గురించి చెప్తాం మనం. పీయూష్ గోయల్ ప్రకటించిన న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ, డైనమిక్ అప్రోచ్తో ఉన్న న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీలో ఒక క్లాజే ఉంది డైరెక్ట్గా, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అని. మనం ఈ పాలసీ చెప్పేటప్పుడు కూడా మన క్లాసెస్లో చెప్పినాం, ఫోకస్ చేసాం బాగా దీని మీద. సో దట్ చూడండి, ఇట్ డిస్కరేజ్ ది యూజ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ క్రాస్ బార్డర్ కాదండి, ఇది సరిహద్దు వాణిజ్య కరెన్సీని నిరుత్సాహపరుస్తుంది కాదు. ఎన్కరేజ్ ది యూజ్ ఆఫ్ కరెన్సీ ఇన్ క్రాస్ బార్డర్ ఏమీ లేదు, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. ఓకే, సో ఇది ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ గురించి మీరు చదివితే చాలు. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ ఎంకరేజ్మెంట్ చేసింది. ఓస్ట్రో అకౌంట్ను ఓపెన్ చేయడము, నోస్ట్రో అకౌంట్ను ఓపెన్ చేయడం, ఇదంతా జరిగింది. ఓకే, రైట్. ఇదే కరెక్ట్. ఎలిమినేట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ కాదు, ఇది కాదు. సో దట్ డైరెక్ట్లీ ఇట్ ఎన్కరేజెస్ సిగ్నిఫికెంట్ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్ అంటాడు. సో దట్ ఆప్షన్ మీకు రైట్ అవుతుంది. ఎట్లా ఎలిమినేట్ చేయాలా?
ఇట్ ఇంక్రీజెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాదు కదండి. ఇట్ ఎలిమినేట్ నీడ్ ఫర్ ఫారెన్, అది అస్సలు కాదు. కాబట్టి సెకండ్దే మీరు కరెక్ట్. అంటే ఆ స్టేట్మెంట్ బాగా చదివితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది నేను టెస్ట్ సిరీస్లో కూడా ఇచ్చాను. రీసెంట్గా మన ఆర్సీ ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్ చేస్తే లాస్ట్ టెస్ట్లో పెట్టాను నేను. 20th టెస్ట్లో ఉంటుంది ఇది, ఈ క్వశ్చన్ ఉంటుంది డైరెక్ట్గా. చూడండి, ప్రాజెక్ట్ రీసెంట్లీ రైల్వే ప్రాజెక్ట్ ఈ అమరావతి సరౌండింగ్స్ కోసం ఇచ్చారు. ద ప్రాజెక్ట్ రైల్వే లైన్ బిట్వీన్ ఎర్రుపాలెం అండ్ నంబూరు, కరెక్టే. ద కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 2247 డైరెక్ట్ ఉంటుంది. ద లైన్ ఆఫ్ ఎన్టీఆర్ గుంటూరు డిస్టిక్, ఖమ్మం డిస్టిక్ కూడా కనెక్ట్ అవుతుంది తెలంగాణలో. ఇది 6 years కాదండి, 4 years అనుకుంటాను ఇది. ద ప్రాజెక్ట్ వుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 4 to 5 years ఆఫ్ టైమ్. సో దట్ ఇక్కడ ఇది కరెక్ట్ కాదు అనేది మీరు యూనో ద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనౌన్స్మెంట్ చూడండి. ఏపీ ఎకానమీ నుంచి 3rd క్వశ్చన్ మీకు ఆల్రెడీ కనబడింది. ఓకే, రైట్. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఇది రెస్పాన్సిబుల్, ఇది ఈజీగా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. ఇది నీతి ఆయోగ్ అనేది మీరు ఈజీగా పెట్టేస్తారు. అంటే మ్యాక్సిమం క్వశ్చన్ ఈజీ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్లో ఉన్నాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ కూడా సివిల్ సర్వీసెస్ రేంజ్లో ఉంది. మీరు బియాండ్ ది మన సిలబస్, మన బుక్స్ చదివితేనే ఒక కాన్స్టెంట్గా మీరు ప్రిపరేషన్ చేయగలిగితేనే వీటిని పెట్టగలుగుతారు. అంత ఈజీగా పెట్టలేదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఆస్పెక్ట్ ఉంది కదా. సో దట్ దిస్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. సో దట్ నీతి ఆయోగ్ చేయాలి దీన్ని. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ జీడిపి మార్కెట్ ప్రైస్ ఏమంటాం మనము? ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్కు జీడిపి మార్కెట్ ప్రైస్కు చూడండి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ అంటే నెట్ ఐటీ అంటాం కదా, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీ, అంతే డిఫరెన్స్ అదే కదా. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి పోవాలి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ చేసేస్తే మీకు వస్తుంది. అందుకే నెట్ ఐటీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీ. సో దట్ ఆప్షన్ 3 ఈజ్ అ రైట్. ఇది డైరెక్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇంకా ఇంకొక క్వశ్చన్ డైరెక్ట్గా నేను మీకు ఇది ఆల్రెడీ చూపించాలి. ఇప్పుడు యాజ్ పర్ ది బడ్జెట్ ఎస్టిమేట్ 24-25, యాజ్ పర్ ది బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25 మనకు ఎంత ఉంది పబ్లిక్ డెట్ అన్నాడు. నేను పాషా ఎకానమీ ఈ నోట్స్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు పెట్టేశాను నేను. సో డైరెక్ట్గా దొరుకుతుంది చూడండి, 34.14%. ఈ మన పాషా ఎకానమీ ఈ నోట్స్ క్లాస్లో కూడా ఉంటుందండి. ఇది డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్, ఇది డైరెక్ట్ స్ట్రేట్ క్వశ్చన్ మనకు అడిగాడు. 34.12 ఫైన్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. 22 or 23 ఏపీ నుంచి ఉన్నాయి డైరెక్ట్గా. చూడండి, వాట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ జిఎన్పి డిఫ్లేటర్. ఇప్పుడు జిఎన్పి డిఫ్లేటర్ ఇంక్రీజ్ అవుతే, పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది అంటారు. చూడండి, వాట్ ఇంపాక్ట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ జిఎన్పి డిఫ్లేటర్ అండ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. అంటే ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషనే కదా. ఇప్పుడు జీడిపి డిఫ్లేటరా మరి జిఎన్పి డిఫ్లేటరా ఏది వాడినా, ద డిఫ్లేటర్ వీఆర్ యూజింగ్ టు కన్వర్షన్ ఆఫ్ నామినల్ టు రియల్ కదా. అంటే ఎంత ఇన్ఫ్లేషన్ ఉందా, ప్రైస్ చేంజ్ ఓవర్ను సూచిస్తుంది కదా. సో డిఫ్లేటర్ బేసికల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ మెథడ్, ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్. ఇప్పుడు ఈ డిఫ్లేటర్లో ఇంక్రీజ్ అవుతే మీ పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అయినట్లనే కదా, డైరెక్ట్ క్వశ్చన్ కదా. పర్చేసింగ్ పవర్ పడిపోయినట్లనే కదా, అంటే ఈజీగా పెట్టవచ్చు దాన్ని. ఇన్ఫ్లేషన్ మీకు ఈజీగా పర్చేసింగ్ పవర్ను డిక్లైన్ చేస్తుంది. సో దట్ డిక్రీజింగ్ పర్చేసింగ్ పవర్ ఈజ్ ఏ రైట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టిపికల్లీ కరెక్ట్ డిజిక్విలిబ్రియం ఆఫ్ బీఓపీ అన్నాడు. చూడండి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. డిజిక్విలిబ్రియం ఆఫ్ బీఓపీ గురించి చెప్పాడు. అంటే ఎట్లా డిజిక్విలిబ్రియం ఆఫ్ బీఓపీ ఎట్లా చేయాలి అన్నాడు. చూడండి, డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ చేస్తే మనకు బీఓపీ క్రైసిస్ అనేది ఈక్విలిబ్రియం అవుతుంది. అంటే డివాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ రూపాయి హీనీకరణ. అంటే ఎట్లా చేస్తారంటే అధికారికంగా భారతదేశ కరెన్సీ విలువను డాలర్తో పోల్చి తగ్గించేస్తారు కదా. అంటే ఉదాహరణకు $1 = 80 ఉంది. డివాల్యుయేషన్ తర్వాత $1 = 100 అవుతుంది. సో దట్ అవర్ ఎక్స్పోర్ట్స్ విల్ బి డిమాండెడ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీ. సో అక్కడ బీఓపీ క్రైసిస్ అనేది పోతుంది కదా, డిజిక్విలిబ్రియం పోతుంది. ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఇంపోర్ట్ టారిఫ్స్ చేశారు, అంటే దిగుమతుల మీద సుంకం పెంచారండి. ఇప్పుడు అదే కదా చేస్తున్నది. అమెరికన్ ప్రోడక్ట్ ఏదైతే ఇండియాకి వస్తుందో, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లెవీ ది ట్యాక్సెస్ అని. ట్రేడ్ వార్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ ఇండైరెక్ట్లీ ఇండియా వర్సెస్ అమెరికా, చైనా వర్సెస్ అమెరికా. అంటే టారిఫ్స్ పెంచితే ఆటోమేటికల్గా ఇంపోర్ట్స్ మీద కంట్రోల్ ఉంటుంది. రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాంగ్ అండి ఇది.
రెడ్యూస్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్ మీద మనము గవర్నమెంట్ స్పెండింగ్ పెంచుతేనే మనకేమవుతుందంటే ఇంటర్నేషనల్లో ఎక్స్పోర్ట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇది ఎంకరేజింగ్ ఎఫ్డిఐస్ అది రైట్ ఆప్షన్. అది సో దట్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్ ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఎలిమెంట్స్. క్లియర్? 18th క్వశ్చన్లో చూడండి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది రైతు బజార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మోస్ట్ ప్రెస్టీజియస్ రెగ్యులేటెడ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఒకటి ఉంది కదా, రైతు బజార్స్. ఇది 1999లో రైతు బజార్స్ స్టార్ట్ అయ్యాయి. రైట్ ఆప్షన్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండరు దీనికి జాయింట్ కలెక్టర్ చేత కోఆర్డినేటింగ్ చేస్తారు. సో దట్ ఈ ఆప్షన్ మనకు డైరెక్ట్గా రైతు బజార్స్కు ఇది నాట్ అన్నాడు కదా, విచ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ అన్నాడు. సో దట్ జాయింట్ రైతు బజార్ ఈజ్ మేనేజ్డ్ బై an estate officer, right? The prices of Raitu Bazar fixed, aiming to be around 25% above wholesale price, 25% below local retail price అన్నమాట. ఇది హోల్సేల్ కన్నా 25% అబవ్ ఉంటుంది అండ్ లోకల్ మార్కెట్ రేట్ కన్నా 25% బిలో ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక స్టాండర్డ్ స్టేట్మెంటే. ఓకే, రైట్. సో లెట్స్ గో టు ది 19th క్వశ్చన్ చూడండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మనకు ఇంట్రడ్యూస్ చేసిందంటే ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అనేది చేస్తారు. ఈ ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ ఎందుకు చేస్తారంటే చూడండి, టైటనింగ్ లిక్విడిటీ కాదు, దీన్ని మెయింటైన్ లిక్విడిటీ కోసం చేస్తారు. ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అని మనము మానిటరీ పాలసీ చెప్పేటప్పుడు క్లాసెస్లో చెప్పుకుంటాం. ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అని అంటే ట్యూనింగ్ ఆపరేషన్స్ ఎన్ని, అవి కూడా అంటే వాట్ వాజ్ ది పర్పస్ ఆఫ్ 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అనమాట. ఇవి డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ డిఫరెంట్ ఆపరేషన్ చేస్తారు. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ లిక్విడిటీ కండిషన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ మానిటరీ పాలసీ స్టాండ్స్. అది మీకు అకామిడేటివ్ స్టాండ్స్ ఉందా, లైక్ తర్వాత క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాండ్ ఉందా, తర్వాత మీకు న్యూట్రల్ స్టాండ్ ఉందా, దాని ఆధారంగా ఈ స్టాండ్స్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. సో దట్ టు మెయింటైన్ లిక్విడిటీ కండిషన్ అలైన్ విత్ ది మానిటరీ పాలసీ స్టాండ్స్. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. దీని యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీన్ని స్టడీ చేయడమే మనం ఇట్లా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ లెట్స్ హ్యావ్ ఏ 20th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 20th క్వశ్చన్ ఏముందంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెకానిజం ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఆర్బీఐ టు మేనేజ్ ఎక్స్చేంజ్ రేట్ వోలటాలిటీ. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ వోలటాలిటీ ఉంది కదా, సపోజ్ మనకి ఎక్స్చేంజ్ రేట్ వోలటాలిటీ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇది డిమాండ్, ఇది సప్లై అనుకుంటే, ఈ ఎక్స్చేంజ్ రేట్ వోలటాలిటీ డిమాండ్ అయినా హయ్యర్ అవ్వచ్చు లేదా సప్లై అయినా మనకు హయ్యర్ అవ్వచ్చు. సో ఈ డిమాండ్ వోలటాలిటీ అంటే వెన్ ఎవర్ డిమాండ్ ఈజ్ హై, కరెన్సీ రేట్ ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు డాలర్, అంటే మనం డిప్రిషియేట్ అయిపోతాం. సప్లై హై అయిందనుకోండి, వెన్ ఎవర్ సప్లై ఈజ్ హై మనం అప్రిషియేట్ అయిపోతాం. సో దిస్ టూ కాంటెక్స్ట్ ఉంటాయి. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ మెథడ్స్ వాడుతుంది అంటే చూడండి, ఫిజికల్ పాలసీ అడ్జస్ట్మెంట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందుకే ఇది రాదు, విచ్ ఈజ్ నాట్ అన్నాడు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్బీఐఏ, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఆర్బీఐఏ, ఎల్ఈఆర్ఎంఎస్ కూడా ఆర్బీఐ, లిబరలైజ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందుకే ఈజీ ఎలిమినేషన్ చేయొచ్చు. ద 20th ఆప్షన్ ఇది అవుతుంది. రైట్. దెన్ 4th అగైన్ చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ డైరెక్ట్లీ ద క్వశ్చన్ రిలేట్స్ టు వాట్ యు నో హియర్, ఏపీ ఎకానమీ క్వశ్చన్ ఉంది. క్లియర్? సో ఏపీ ఎకానమీ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్ అడిగాడండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ లొకేట్ అయి ఉన్నాయి అని అడిగాడు. సపోజ్ ఇన్స్టిట్యూషన్స్ మనకు యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. సో ఇది సెకండ్ చూడండి. సెకండ్ మనకు డైరెక్ట్ ఆప్షన్ ఇది తీసుకోవచ్చు, మనం సెకండ్ తీసుకోవచ్చు. రైట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అంటాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. ఓకే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ విజయవాడ, ఇండియన్ ఎయిమ్స్ వచ్చేసి విజయవాడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి కర్నూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెన్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేసి విజయనగరం. సో ఇట్లా మీరు చేయొచ్చు. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. వాట్ ఆర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అంటే అది. 22nd చూడండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అన్నాడు.
ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్ అండ్ షుగర్స్ అన్నాడు. సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది మనం చూస్తే డైరెక్ట్ ఎకనామిక్ సర్వే, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నారని. సో లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నారు చూడండి. ఓకే, సో డైరెక్ట్ ఎకనామిక్ సర్వే నుంచి ఆ క్వశ్చన్ను ఆప్టైన్ చేశారు. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ టేకన్ అప్ ఫ్రమ్ ది ఎకనామిక్ సర్వే. ఇది డైరెక్ట్గా ఈ మిల్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ మన లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు. ఓకే ఫైన్. సో ఇది సరిపోతుందండి. సో దిస్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ టు బి ది రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, రైట్ ఆప్షన్. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ షుగర్. ఇది కూడా బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. ఈ రెండు ఆన్సర్స్ మనకు కరెక్ట్ అవుతాయి రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే రైట్. చూడండి నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ని రెండు ఉండేవి. ఆఫ్టర్ 2017-18 బడ్జెట్ ఈ ప్లాన్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ను డవ్టైల్ చేసి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది లాంచ్ చేశారు. మరి ఈ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ద గవర్నమెంట్ మేడ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ రిలేటెడ్ ఎక్స్పెండిచర్. సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ వస్తుంది, ఎక్స్పెండిచర్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్. ఈ టూ ఆర్ రిలేటెడ్ టు ది ప్లాన్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ మేడ్ బై ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అందుకే దట్ ఆప్షన్ ఈజ్ రైట్ రిగార్డింగ్ దిస్. ఇక 24 చూడండి. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది నేషనల్ ఇన్కమ్. అంటే ఇప్పుడు బదిలీ చెల్లింపులు జాతీయ ఆదాయంలో చేర్చబడవు. అందుకే ద ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ చూడండి మీరు. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్, రైట్ కదా. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ జాయిన్ చేయరు. అంటే ఎగ్జాంపుల్గా లైక్ పెన్షన్స్ కానివ్వండి, తర్వాత ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీస్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీస్ కానివ్వండి యాడ్ చేయరు. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ ఏ పేమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో దట్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చామంటే చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఈ ఏ అనేది ఆర్కు సరైనటువంటి వివరణను, వాదనను బలపరుస్తున్నది. సో అందుకే దిస్ ఆప్షన్ ఈజ్ రైట్ అన్నమాట. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ ఏ ఫ్యాక్టర్ పేమెంట్. అందుకే దాన్ని మనము ఏం చేస్తాం, దీంట్లో యాడ్ చేయము. అందుకే దీంట్లో మనము యాడ్ చేయము అన్నమాట. రైట్. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ది 25th క్వశ్చన్. ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే T+0 సెటిల్మెంట్ను సెబీ స్టార్ట్ చేసిందండి. T+0 సెటిల్మెంట్ను సెబీ స్టార్ట్ చేసింది. సో దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఇప్పుడు T+0 అంటే ఒకటే చూడండి, వాట్ ఎవర్ ది సెటిల్మెంట్స్ ఆర్ దేర్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ ది సేమ్ డే. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో బుల్స్ బేర్స్ మధ్య వాట్ ఎవర్ ది షేర్స్ హ్యావ్ బీన్ ట్రేడెడ్, దాని పేమెంట్స్ ఉంటాయి చూడండి, ఆ పేమెంట్స్ అదే రోజు సేమ్ టైంలో సెటిల్మెంట్ చేయాలి. దట్ ఈస్ కమ్స్ అండర్ వాట్ T+0. టైమ్ ఈజ్ 0 అంటే సేమ్ డే సెటిల్మెంట్స్ డిమాట్ అకౌంట్లో చేస్తారు. దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ టు ఎన్హాన్స్ లిక్విడిటీ, రెడ్యూస్ సెటిల్మెంట్ రిస్క్ కరెక్ట్ అవుతుంది, మినిమైజ్ కౌంటర్ పార్టీ రిస్క్ కరెక్ట్ అవుతుంది, పొటెన్షియల్లీ రెడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మార్కెట్ వోలటాలిటీ కరెక్ట్ అవుతుంది, టు ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్ కరెక్ట్ కాకపోవచ్చు. సో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపేషన్ అవ్వకపోవచ్చు. సో అందుకే 1, 2, 3 కరెక్ట్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. కొంచెం ఆలోచిస్తే టు ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్ కూడా రైట్ అవ్వచ్చు. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా మాడిఫికేషన్ అవుతుందా చూడాలి. ఎందుకంటే టు ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్స్, మార్కెట్ పార్టిసిపెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీని కూడా బలపరచవచ్చు. అందుకే మార్కెట్ భాగస్వామ్యులకు కార్యాచరణ ఖర్చులు అంటే ఖర్చులను పెంచడం అంటే కాదు కదా, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి రాంగ్. ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్నారు కాబట్టి రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. 1, 2, 3 ఆర్ ది రైట్ ఆప్షన్ రిగార్డింగ్ దిస్. రైట్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏపీ ఎకానమీ నుంచి మనకు వచ్చినటువంటి క్వశ్చన్. ఐ థాట్ డిక్రీజ్ అనుకున్నాను దాంట్లో T+0లో, కానీ ఇంక్రీజ్ అంటున్నాడు కదా, రాంగ్ అవుతుంది. డిక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆప్షన్ రైట్ అయ్యేది, ఇంక్రీజ్ అన్నాడు కదా, సో దట్ అది రండి. సో నెక్స్ట్ 26లో చూడండి. 26లో యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ 26లో. ఓకే,
అపెటైట్ అన్నాడు. అపెటైట్ 26లో అపెటైట్ ఎక్కడ అంటే విశాఖపట్నం. అపెటైట్ రిలేట్స్ టు ది విశాఖపట్నం. యాస్బెస్టాస్ అన్నాడండి. యాస్బెస్టాస్ రిలేట్స్ టు వాట్ యు నో హియర్ కడప. ఇక్కడ బాల్ క్లే అన్నాడు. బాల్ క్లే అంటే చూడండి బాల్ క్లే రిలేటెడ్ టు వాట్ వెస్ట్ గోదావరి. మైకా అన్నాడు. మైకా రిలేట్స్ టు మైకా రిలేట్స్ టు ది నెల్లూరే కదా. మైకా రిలేట్స్ టు నెల్లూరు. సో దట్ మనకు ఈ ఆప్షన్ రైట్ అవ్వచ్చు. దిస్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి కరెక్ట్. 26th ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి కరెక్ట్ రిగార్డింగ్ దిస్ ఎలిమెంట్, రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ మానిటరీ పాలసీ. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా 27th కూడా మనకు కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చనే. కొంచెం చూడండి. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ పాలసీ అన్నామండి. ట్రేడ్ పాలసీ రిలేట్స్ టు వాట్. చూడండి ట్రేడ్ ఎట్లా చేయాలి ఎగ్జామ్లో అడిగినప్పుడు. ట్రేడ్ పాలసీ రిలేట్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. క్రెడిట్ పాలసీ అన్నాడు. ఇప్పుడు మానిటరీ పాలసీ రిలేటెడ్ టు బ్యాంక్ రేట్. ఇప్పుడు ఫిజికల్ పాలసీ రిలేటెడ్ టు ట్యాక్స్ రేట్. క్రెడిట్ పాలసీ అంటే మార్జిన్ రేట్ ఉంటుంది. లోన్స్ మీద మార్జినల్ కాస్ట్ అంటాం కదా. MCLR మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అంటాం. మార్జిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఉంటుంది. సో దట్ ఈ ఆప్షన్ ఈజ్ రైట్. ఎక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంటే ఆప్షన్ ఈజ్ రైట్ అనొచ్చు. సో దీన్ని టేకప్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం ఆలోచించి చేసే క్వశ్చన్ ఇది కూడా. ఈ చదలవాడ విలేజ్ అనేది యాజ్ పర్ మీకు ఎకనామిక్ సర్వే, మీరు యాజ్ పర్ ఎకనామిక్ సర్వే చూడండి. చదలవాడ ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ అని ఒకటి పెట్టారు. క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ అని ఒకటి పెట్టారు చదలవాడలో. సో ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ అని ఒక ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు చూడండి. దీనికి సంబంధించి క్లియర్గా ఉంది చూడ. గోకుల్ గ్రామ్ ప్రాజెక్ట్ ఎకనామిక్ సర్వే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఇది మీకు. సో లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే అంటే 23-24 ఎకనామిక్ సర్వేలో క్లియర్లీ మెన్షన్ గోకుల్ గ్రామ్ is established under Rashtriya Gokul Mission with an objective to conservation and development of indigenous bovine in the country. The project is established cattle breeding farm Chedalawada, Prakasham district అన్నాడు. ఎకనామిక్ సర్వే ఉంది 22-23 ఎకనామిక్ సర్వేలో ఈ గోకుల్ గ్రామ్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. సో దట్ ఇక్కడ కూడా పాయింట్ ట్రై టు అండర్స్టాండ్. ఈ గోకుల్ గ్రామ్ అదే కదా. చదలవాడ ఇస్ అ క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ గోకుల్ గ్రామ్ ప్రాజెక్ట్ అండర్ దిస్ అన్నాడు. సో దట్ ఇక్కడ ఆప్షన్ మీరు యాజ్ పర్ దిస్ తీసుకుంటే మీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ పాయింట్. క్లియర్గా మెన్షన్ చేశాడు చదలవాడ ప్రకాశం డిస్ట్రిక్ట్ అని. సో దట్ మీరు మస్ట్ యూ షుడ్ బి ఆన్సర్ దిస్. కానీ ఇప్పుడు గుంటూరు అని ఇచ్చాడు. సరే ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇక్కడ SDF అనేది ఒకటి వచ్చింది చూడండి. మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ క్వశ్చన్ పడింది 29th. అంటే RBI నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్నాయి. దాని మీద క్లారిటీ ఉంటేనే మీరు యూ కెన్ బీ ఏబుల్ టు ఆన్సర్. SDF గురించి అడిగాడు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఏమి అడగలేదు. SDF అంటే ఇప్పుడు చూడండి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది FY23లో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందో. ఎందుకంటే RBI ఏం చేసిందంటే రివర్స్ రెపో రేట్ ఈ RRRను RBI క్యాన్సిల్ చేసి ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్గా పెట్టింది. బ్యాంక్స్ దగ్గర చాలా డబ్బులు ఉంటున్నాయి. బ్యాంక్స్ ఆర్ రిక్వెస్టింగ్ టు ది RBI, మేము ఏదన్నా మీరు ఏదన్నా ఓపెన్ చేపిస్తే, ఏదైనా ఛాన్స్ ఇస్తే, ఇఫ్ యూ కెన్ ఓపెన్ ఎనీ విండో, బ్యాంక్స్ ఆర్ రెడీ టు డిపాజిట్ మనీ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రెపో రేట్ రివర్స్ రెపో రేట్ తగ్గించేశాడు, FRR చేసేసాడు. ఇక బ్యాంక్స్ ఎక్కడ డిపాజిట్ చేయాలి? అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ బ్యాంక్స్ శక్తికాంత దాస్ ఉన్నప్పుడు ఆయన ఒకటి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని ఒకటి ఓపెన్ చేశాడు. RRRలో అయితే రివర్స్ రెపో రేట్లో అయితే కొలాటరల్ ఉంటుంది. ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో అయితే మీకు డైరెక్ట్గా ఏముంటుందంటే అన్కొలాటరలైజ్డ్ డిపాజిట్ చేయవచ్చు. బ్యాంక్స్ ఎప్పుడైతే అన్కొలాటరలైజ్డ్ డిపాజిట్ RBI దగ్గర చేస్తాయో ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ దగ్గర లిక్విడిటీ కర్బ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు మాప్ అప్ ది ఎక్సెస్ లిక్విడిటీ ఫ్రమ్ ది బ్యాంక్ RBI హ్యాస్ లాంచ్ SDF అని మన కాన్సెప్ట్ చదువుతాం. ఆ కాన్సెప్ట్ బేస్గానే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. హౌ డస్ ఇంట్రడక్షన్ ఆఫ్ SDF ఎన్హాన్స్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు మేనేజ్ లిక్విడిటీ అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, బై ఇంక్రీజింగ్ ది ఓవరాల్ లిక్విడిటీ ఇన్ ది బ్యాంకింగ్ కాదు, అబ్జార్బింగ్ సర్ప్లస్ లిక్విడిటీ వితౌట్ కొలాటరలైజ్డ్ ఇది అవ్వచ్చు ఇది. సో దట్ ఈ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అవుతుంది. స్ట్రేట్గా ఉంది. కీపింగ్ ది కాస్ట్ లిక్విడిటీ కమర్షియల్ బ్యాంక్ కాదు, అసలు అన్నీ ఎలిమినేట్ చేసేయచ్చు. మీరు కొంచెం SDF డెఫినేషన్ చదివితే చాలు మీకు RBIలో ఈ క్వశ్చన్ చేసేస్తారు. కాబట్టి కొంచెం మీరు దీన్ని కేర్ఫుల్గా చేసేయచ్చు, రైట్. ఇది చూడండి డైరెక్ట్గా
యాజ్ పర్ నేషనల్ ఎన్ఎస్ఓ మాస్పి జీవీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఏపీ ఎకానమీ నుంచి మీకు క్వశ్చన్ వచ్చింది. ఇది డైరెక్ట్ ఎకనామిక్ సర్వే క్వశ్చనే, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా ఏం లేదు, డైరెక్ట్ ఎకనామిక్ క్వశ్చనే, మీకు డైరెక్ట్ పికప్ చేయవచ్చు. ఇది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ అనమాట ఇక్కడ. ఓకే, అగ్రికల్చర్ 36.9, ఇండస్ట్రీ 23, డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, ఇది ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇది కూడా చూడండి, మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ చూపిస్తాను ఎట్లా అడిగాడు. వాట్ ఆర్ సబ్సిడైజ్ పర్ కేజీ గవర్నమెంట్ భారత్ రైస్. ఇప్పుడు భారత్ రైస్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైస్ ఇన్ఫ్లేషన్ను తగ్గించడం. ఇది ఎంతకు అమ్ముతున్నారు అని ఒక క్వశ్చన్ అడిగాడు. సో దీన్ని చూడండి, దీనికి కూడా నేను మీకు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనే దాన్ని నేను మీకు చూపిస్తాను. డైరెక్ట్ పిఐబి నుంచి క్వశ్చన్ లాగేసాడు. మీరు చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా లాగాడు. భారత్ రైస్ చూడండి, ఇది పిఐబిలో, పిఐబి ఈజ్ అ డైరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఎలిమెంట్. చూడండి పిఐబి క్వశ్చన్ చూడండి ఇక్కడ. మీరు యూ కాంట్ ది అవాయిడ్ దిస్, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. చూడండి, సెంటర్ లాంచెస్ సేల్ ఆఫ్ భారత్ రైస్ ఎట్ ఎంఆర్పి 29 kg in 5 kg and 10 kg packs. భారత్ రైస్ అవైలబుల్ ఎట్ ఫిజికల్ అండ్ మొబైల్ అవుట్లెట్ కేంద్రీయ భండార్ అండ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ లెండింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్ అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నేను భారత్ రైస్, భారత్ దాల్కి సంబంధించిన క్వశ్చన్స్ మన ఆర్సీ ఎగ్జామ్లో ఏదైతే మనము పెట్టామో దాంట్లో నేను ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. కాబట్టి ఎంసీక్యూఎస్లో ఇది ఎక్కువగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు భారత్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో నుంచి, అందుకని నేను తీసుకున్నాను. డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. క్వశ్చన్ కూడా చూడండి ఎంత డైరెక్ట్ అడిగాడు. సబ్సిడైజ్ మీద గవర్నమెంట్ భారత్ రైస్ సెల్లింగ్ త్రూ ఎన్ఏఎఫ్ఏడి, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అంటే 29. అందుకే మనము కొంచెం డిఫరెన్స్ చూపించగలగాలి. కంపారిటివ్ మెరిట్లో కొంత మంచి బెటర్ మార్క్స్ రావాలి అంటే టెక్స్ట్ బుక్స్ కన్నా ఈ సోర్సెస్ మీద ఎక్కువగా ఆధారపడండి. న్యూస్ రిపోర్ట్స్, తర్వాత పిఐబి మీద ఎక్కువగా మీరు డిపెండ్ అవ్వండి. ఎకానమీ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్ 2లో ఎకానమీకే కోచింగ్ అవసరమయ్యేటట్లు క్వశ్చన్ పేపర్స్ రావడం జరిగింది. చూడండి, 150 ఇబ్బంది అవుతుందని 75 చేసుకున్నా, 75 కూడా మనకి డిసైడింగ్ రోల్ ప్లే చేసింది కదా, డిసైసివ్ రోల్ ప్లేస్ ఇన్ ది గ్రూప్ 2 ఎగ్జామ్. ఎందుకంటే హిస్టరీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా రావడం వల్ల ఎకానమీ మళ్ళీ కీ రోల్ అండ్ కింగ్ మేకర్ అయిపోయింది, అంటే గేమ్ చేంజర్ అనవచ్చు. ఎకానమీ ఈజ్ అ గేమ్ చేంజర్ అగైన్ ఇన్ యువర్ గ్రూప్ 2 ఎగ్జామ్. కాబట్టి ఎకానమీకి ఎంత మార్క్స్ ఉన్నా, నేను ఆ రోజు కూడా చెప్పాను, బాబు మీరు 75 తీసుకొచ్చారు, 75 కూడా మీకు డిసైడింగ్ అవుతుంది ఎగ్జామ్లో, ఆ రోజు మనం మాట్లాడుకున్నాము, అదే మనకి ఇక్కడ డిసైడింగ్ అయింది. కాబట్టి ఎకానమీ ఇట్లా కాదు, మీరు కాన్సెప్ట్స్ వినాలి, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి, తర్వాత దానికి తోడుగా మీరు డెఫినెట్గా ఈ న్యూస్ పేపర్స్ అవన్నీ చదివితేనే ఇట్లాంటి వాటికి క్వశ్చన్ చేస్తారు. ఎంత డైనమిక్గా ఈ క్వశ్చన్ ఉంది చూడండి మీరు. రైట్, క్లియర్ అండి. సివిల్స్లో కూడా ఇట్లాగానే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇది కూడా చూడండి, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం కూడా లేదు దీంట్లో. సో డైరెక్ట్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఫండింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ది అమరావతి క్యాపిటల్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చనే. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ప్రిడామినెంట్లీ కోరిలేట్ విత్ అగ్రికల్చర్. నేను ఎప్పుడు అడిగిన అగ్రికల్చర్లో ఏ నిరుద్యోగిత ఉంటుంది అంటే మన స్టూడెంట్స్ చాలామంది చెప్పారు సీజనల్ ఉంటుంది సార్, డిస్గైజ్డ్ ఉంటుంది సార్. డిస్గైజ్ లేదు కాబట్టి డైరెక్ట్లీ మీ ఆప్షన్ సీజనల్ కదా, ఋతు సంబంధిత కాలానుగుణ నిరుద్యోగిత మీకు డైరెక్ట్గా ఈ ఆప్షన్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్ చూడండి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. Which external funding agencies support to Andhra Pradesh integrated irrigation and agriculture transformation? చాలా సార్లు చెప్పిన వరల్డ్ బ్యాంక్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది, సర్వే నుంచి డైరెక్ట్ క్వశ్చన్. రైతు భరోసా కేంద్రాలు మన స్టేట్లో ఎన్ని ఉన్నాయి, మనము ఎన్నోసార్లు మన క్లాసెస్లో మనం ఇది చెప్పుకుంటూ ఉంటాం. రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల గురించి కూడా 10,778 అని మనం డైరెక్ట్ చెప్తాం. డైరెక్ట్ బిట్ ఇంత ఈజీగా ఇవ్వకూడదండి, అప్లికేషనే ఉండాలి, బట్ ఈజీగా ఇచ్చాడు. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ సిఏజీ రిపోర్ట్. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ 15% అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిఫ్లెక్ట్ స్టేట్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. సో దట్ ఇక్కడ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. చూడండి, ఇది రెండు ఏ అండ్ బి రెండు నిజం, ఏ అండ్ బి ఆర్ ట్రూ రిగార్డింగ్ దిస్ అనమాట. రైట్, ఇది చూడండి. 37th కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. విచ్ ప్రిన్సిపల్ మెథడాలజీ ఈజ్ ఎంప్లాయిడ్ ఎన్ఎస్ఓ యాజ్ ఏ ఫర్ క్వాంటిఫైయింగ్ ది అన్ఎంప్లాయ్మెంట్ అన్నాడు. అది పిఎల్ఎఫ్ఎస్ డైరెక్ట్గా పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, శ్రామిక బలగం సర్వే ఆధారంగా లెక్కిస్తారు. అక్కడ కూడా మనము చేసేది ఏమిటంటే డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి ఇవ్వకూడదు అట్లా. ఇది కూడా చూడండి, జీడిపి డిఫ్లేటర్
అప్లికేషన్ ఉంటే మనం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అంతే. సో జీడిపి డిఫ్లేటర్ ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జీడిపి డిఫ్లేటర్ చెప్పండి. జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి అంటామండి. నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అంటాం. ఇక్కడేమన్నాడు, రియల్ జీడిపి టు నామినల్ అన్నాడు. కన్ఫ్యూజన్ ఇది కాదు. కరెంట్ ప్రైజెస్ టు కాన్స్టెంట్ ప్రైజెస్, ఇది కరెక్ట్ అవుతుంది. జీడిపి కరెంట్ ప్రైజెస్ అంటే నామినల్, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే రియల్, అట్లా పట్టాలని. ఇండియాస్ జీడిపి గ్రీవ్ 8.2% ఇన్ FY 2024 డిస్పైట్ గ్లోబల్ అండ్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ అన్నాడు. భారతదేశం యొక్క జీడిపి మనకు 8.2% ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనము జీడిపిలో బెస్ట్ పొజిషన్ను మనం టేకప్ చేసామన్నాం. ద ఫోకస్ బికాస్ ఆఫ్ మ్యాక్రో స్టెబిలిటీ దీస్ ఛాలెంజెస్ హ్యాడ్ మినిమల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. చూడండి, స్థూల ఆర్థిక స్థితిగతులు బాగుండడం వల్లనే భారతదేశానికి ఇది సాధ్యమైంది అన్నాడు. సో బికాజ్ దీనికి ఇది బలం చేకూరుస్తున్నది. అందుకే ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. అంత ఆలోచించగలగాలి. కొంచెం రిస్క్ చేస్తే డైరెక్ట్ మంచి మార్క్స్ కూడా అప్టైన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అది చూడండి, స్టేట్మెంట్ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ 24-25 is 4.8% ఆఫ్ జీడిపి. తెలిసిందే. కొత్త బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుందా? అంత లేటెస్ట్గా 23rd February జరిగిన 1st February వచ్చిందా అని యాక్సెప్ట్ చేశాడు. అది ఇచ్చేసాడు క్వశ్చన్ బడ్జెట్లో నుంచి. ఎట్లా చూడండి, స్టేట్మెంట్ బి ఇచ్చేసాడు. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ఫిజికల్ డెఫిసిట్ ఇన్ 25-26. ఏమీ లేదండి, 2024-25 బడ్జెట్లో కోశలోటు, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు 4.8%, 2025-26లో కోశలోటు 4.4%. అంటే ఇట్ ఈస్ ఎ హయ్యర్ దాన్ ఫిజికల్ డెఫిసిట్ అన్నాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అన్నాడు, స్టేట్మెంట్ బి కరెక్ట్ అన్నాడు. కాదండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నమాట. సో ఇది ఇట్లా మీరు ఆన్సర్ చేయాలి దీన్ని. రైట్ అండి. సో బడ్జెట్లో నుంచి కూడా అంత డైనమిక్ అప్రోచ్ను ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సోమశిల రిజర్వాయర్ అన్నాడండి. సోమశిల రిజర్వాయర్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, సోమశిల రిజర్వాయర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రైట్, సోమశిల రిజర్వాయర్ పెన్నా. ఓకే, సోమశిల రిజర్వాయర్ డైరెక్ట్ పెన్నా. ఓకే, తోటపల్లి రిజర్వాయర్ చూడండి, తోటపల్లి రిజర్వాయర్ నాగావళి. తర్వాత వచ్చేసి మీకు డైరెక్ట్ అన్నమయ్య రిజర్వాయర్ వచ్చేసి చెయ్యేరు, అన్నమయ్య ప్రాజెక్ట్ చెయ్యేరు. అండ్ రాళ్ళపాడు వచ్చేసి మనకు డైరెక్ట్గా మన్నేరు వాగు. సో దట్ ఇక్కడ ఇవి డైరెక్ట్గా ఈ 3 ఆప్షన్ ఈజ్ రైట్. కొంచెం ఎకనామిక్ జాగ్రఫీ ఇచ్చేసాడు ఇక్కడ. ఓకే, ఫైన్. సో అకార్డింగ్ టు దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టేట్, పిఎం ఎకనామిక్ అడ్వైజరీ ఆఫ్ ది స్టేట్ రిపోర్ట్ తీశారు. అది ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ బిబేక్ డెబ్రాయ్ ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది. దీని బేస్గా మనం క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, దీని బేస్గా కూడా నేను క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. దీని బేస్గా నేను ఏమంటానంటే, ఇండియా స్టేట్ 1961 to 2023-24 ప్రిపేర్డ్ బై ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. షేర్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం జీడిపిలో ఎంత ఉంటుంది అంటారు. దీనికి చూడండి, మీకు సోర్స్ కూడా చూపిస్తాను నేను. డైరెక్ట్ దీనికి మీకు నేను సోర్స్ కూడా చూపిస్తాను. నేను ఈ రిపోర్ట్ ఆధారంగా మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఇవ్వండి, ఏపీ స్టేట్స్ అండ్ తెలంగాణ. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. ఓకే అండి. సో ఏపీ షేర్స్ ఆధారంగా మీకు ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఇది ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇది చూసుకోండి. ఇది ఎకనామిక్ అడ్వైజర్, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు డిసైడ్ చేసింది. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇది ఇట్లాంటి రిపోర్ట్స్ మన టెక్స్ట్ బుక్స్లో రావు. మనం అది చదివేసి జాబ్స్ కోసం మనం రిస్క్ తీసుకుంటూ ఉంటాం. రిపోర్ట్స్ చదవం మనం. ఆ రిపోర్ట్స్ బేస్గానే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూడండి. ఇక్కడ 23-24లో ఎలా ఉంటుంది అనేదాన్ని ఇక్కడ క్లియర్గా చూడండి. క్లియర్గా మీరు ఐ విల్ ట్రై టు షో దిస్. ఎంత ఉంది కాంట్రిబ్యూషన్ చూడండి. ఇక్కడ స్టేట్ షేర్ ఇన్ నేషనల్ జీడిపి అన్నాడు 23-24లో. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ 4.7, తెలంగాణ 4.9. ఇది రెండు కలుపుకుంటే 9.7 ఉంది ఆంధ్రప్రదేశ్ అన్న. టుగెదర్గా కలుపుకుంటే అంటే 4.7 తర్వాత 4.9, 4.7 ఏపీ, 4.9 తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇదే క్వశ్చన్ 4.7, 4.9 ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. అంటే నేను ఏమంటానంటే
టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది మీరు కొంచెం లిబరల్ చేసి యూ షుడ్ షిఫ్ట్ పారాడిమ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ టువర్డ్స్ పాలసీస్ అండ్ రిపోర్ట్స్, దెన్ మీరు ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. అట్లా చదవాలి. ఇది నేను రిపోర్ట్ ఆధారంగా చేసినాను ఇది క్వశ్చన్ కూడా. సో ప్రొవైడ్ టేప్ వాటింగ్ ఇంత ఈజీ ఏందండి, జల్ జీవన్ మిషన్ ఎవరైనా పెట్టేస్తారు. ఇది జల్ జీవన్ మిషన్ అనేది మీరు ఈజీగా పెట్టేస్తారు. అంటే ఈజీ పెట్టాలా టఫ్ కూడా చేయాలా, పోకుండా జాగ్రత్త పడాలి దాన్ని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఎక్స్చేంజ్ రేట్ ఎట్ విచ్ కరెన్సీ ఆఫ్ వన్ కంట్రీ ఎక్స్చేంజ్ ఫర్ అదర్ కంట్రీ అండి, ఇది కరెక్టే. రెండవది డైరెక్ట్ కోట్ ఈజ్ అ నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఫర్ 1 యూనిట్ టు హోమ్ కరెన్సీ అన్నమాట. హోమ్ కరెన్సీ ఇది కూడా మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్లో మనకు ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్లో డైరెక్ట్ క్వశ్చన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్లో ఉంది ఇది. అంటే డైరెక్ట్ కోట్ అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్ కోట్ అంటాడు కదా, డైరెక్ట్ కోట్ అన్నాడు. సో ఇది ఓకే అండి. డైరెక్ట్ కోట్ ఈజ్ అ నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఫర్ 1 యూనిట్ టు హోమ్ కరెన్సీ, ఇది కూడా కరెక్టే. ఎక్స్చేంజ్ రేట్ బై విచ్ కరెంటీ మేనేజ్ ది కరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఫారెన్ కరెన్సీ. 2 మేజర్ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రెజిమ్, ఫ్లోటింగ్ అండ్ ఫ్లోటింగ్ రేట్. అండ్ ఇది రాంగ్ అవ్వచ్చు అనుకుంటాను నేను. ఇది మనకు మూడోది కూడా ఉంది కదండి, మూడోది కూడా ఉంది కదండి. ఏంటది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది, తర్వాత ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది. అంటే ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ 3 ఉన్నాయి కదా అంట నేను. అంటే ఫస్ట్ది చూడండి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాము, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాము, తర్వాత లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉంది కదా. ఇది ఫిక్స్డ్ ఏమో 100% మేడ్ బై గవర్నమెంట్, ఇది 100% మేడ్ బై ప్రైవేట్, ఇది 60 మార్కెట్ 40 గవర్నమెంట్ ఉంది కదా. ఇది కూడా ఒక సిస్టమ్ ఉంది కదా. 2 మేజర్ టైప్స్ అన్నాడు. బట్ ఎనీహౌ ఇక్కడ చూడండి డైరెక్ట్ కోట్ మీద కూడా నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, చూపిస్తాను మీకు. డైరెక్ట్ కోడ్ మీద కూడా క్వశ్చన్ అడిగితే ఇక్కడ జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి డైరెక్ట్ కోట్ మీద అంటే ఏపీ ఎలక్ట్రానిక్స్ కదా, రైట్. ఇక్కడ చూడండి అన్న, అచ్చా డైరెక్ట్ కోట్ ఇది చూద్దాం, రైట్. డైరెక్ట్ కోట్స్ ఓకే, ఇది డైరెక్ట్ కోట్ చూడండి. డైరెక్ట్ కోట్ చూడండి. డైరెక్ట్ కొటేషన్ ఈజ్ వెన్ 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూడండి అంటే ఇది నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఫర్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ. 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ అంటారు చూడండి. వేర్ చూడండి 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. డైరెక్ట్ కొటేషన్ ఈజ్ వెన్ ది 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ అంటాడు. అంటే ఇక్కడ చూడండి ఏమొస్తుంది ఇక్కడ డైరెక్ట్ కొటేషన్లో ఏమొస్తుందంటే చూడండి డైరెక్ట్ కొటేషన్ ఈజ్ వెన్ ది 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. ఇది కొంచెం చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ కొటేషన్ ఈజ్ వెన్ ది 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ అంటాడు. ఇక్కడ ఏమంటాడు డైరెక్ట్ కొటేషన్ నంబర్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజబుల్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ అంటాడు. 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీకు నంబర్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అంటాడు కదా. సో ఇక్కడ మనం చూడాలి 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ దగ్గర మనం కొంచెం చూద్దాం. ఇది ఇక్కడ ఏమంటాడంటే డైరెక్ట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య అంటాడు. అది డైరెక్ట్ కోట్ ఈజ్ నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజబుల్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ. అదే కదా మనం మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం. రైట్ చూడండి డైరెక్ట్ కొటేషన్ ఈజ్ వేర్ 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. ఇండైరెక్ట్ కొటేషన్ ఈజ్ 1 యూనిట్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అంటాడు. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఉందండి. డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఉంది చూడండి. మరి యాజ్ పర్ దిస్ ఎట్లా అంటే చూడండి డైరెక్ట్ కొటేషన్ 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అంటే చూడండి ఎట్లా చేద్దామంటే ఇప్పుడు డాలర్ అనే ఒక ఫారెన్ కరెన్సీ ఉందండి. 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ అంటాడు. డొమెస్టిక్ కరెన్సీ అంటాడు. మరి ఇక్కడేమన్నాడు చూడండి 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ విత్ రెస్పెక్ట్ టు డొమెస్టిక్. ఇక్కడేమంటాడు డైరెక్ట్ నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్
1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ అంటాడు. కాదు కదా, ఫర్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ ఇక్కడ చెప్పింది చూడండి, 1 యూనిట్ ఆఫ్, ఇక్కడ ఆయన చెప్పింది 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ ఫారెన్ కరెన్సీ అంటాడు. మరి ఇక్కడ డైరెక్ట్ కొటేషన్లు కూడా రాంగ్ చేశాడు కదా. అందుకే ఈ క్వశ్చన్ కొంచెం టెక్నికల్గా ఉంది క్వశ్చన్ ఇది. ఏ డైరెక్ట్ కొటేషన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, ఫాల్స్ అంటాడు కదా. విదేశీకరణ దేశీకరణ నిర్వహించే వ్యవస్థ మారకపు రేటు పాలన. సరే ఒకసారి ఇది చూద్దాం మనము. ఇది రాంగ్గా అడిగాడు కాబట్టి సో దట్ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కీ ఆధారంగానే దీన్ని మనము రైట్ ఫైనలైజేషన్ చేయాలి. దానికి రివర్స్గా అడిగాడు. దర్ 2 ఎక్స్చేంజ్ రేట్ ఉండొచ్చు, మెయిన్ అన్నాడు కాబట్టి మేజర్ అన్నాడు కాబట్టి మేజర్ టైప్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ సిస్టమ్ బై విచ్ కంట్రీ మేనేజెస్ ఇట్స్ కరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఫారెన్ కరెన్సీ. కాబట్టి ఇక్కడ అవ్వచ్చు కదండి, ఇదే ఆప్షన్ అవ్వచ్చు. ఓకే సరే చూద్దాం ఇది క్వశ్చన్ ఏమి ఇస్తాడనేది. 44 అండర్ ది ఇండస్ట్రియల్ పాలసీ 1991 చూడండి. ఇండస్ట్రియల్ పాలసీ 1991 ద మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ తీసేశారు కదా, సో అందుకే ఇది కరెక్ట్ అవుతుంది. మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అన్నమాట, రిమూవ్డ్.